హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఛానల్. 4th క్లాస్ ఈవీఎస్ బిట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్లో కంటిన్యూ చేద్దాం. మట్టి ముద్దతో అరలు అరలుగా గూడు కట్టుకునే జీవులు ఏవి? ఏ కందిరీగలు, బి చీమలు, సి పాములు, డి పిట్టలు. ఆన్సర్ ఏ కందిరీగలు. తర్వాత 29th క్వశ్చన్ వచ్చేసి కింది ఏ మొక్కను వయారి బామ అని అంటారు? ఏ హైడ్రిల్లా, బి అంతరతామర, సి పార్థినియం, డి వాలిస్నేరియా. ఆన్సర్ వచ్చేసి సి. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి పొదలకు సంబంధించి సరికాని మొక్క ఏది? పొదలుగా ఉండేది ఏది అని. ఆప్షన్స్ వచ్చేసి ఏ గన్నేరు, బి గులాబీ, సి చామంతి, డి కాకర. ఆన్సర్ వచ్చేసి కాకర. ఇక్కడ ఏమంటున్నారంటే పొదలకు సంబంధించి సరికాని మొక్క, కాబట్టి డి అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత 31వ క్వశ్చన్ మన రాష్ట్రానికి పశ్చిమాన గల రాష్ట్రాలు ఏవి? మన రాష్ట్రానికి పశ్చిమాన గల రాష్ట్రాలు ఏవి? ఏ హర్యానా ఛత్తీస్గఢ్, బి ఏపీ కేరళ, సి మహారాష్ట్ర కర్ణాటక, డి కర్ణాటక తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి సి మహారాష్ట్ర కర్ణాటక. మన రాష్ట్రానికి పశ్చిమాన గల రాష్ట్రాలు ఏవంటే మహారాష్ట్ర కర్ణాటక. తర్వాత 32వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మొక్కలకు వేటి ద్వారా నీరు పోషక పదార్థాలు అందుతాయి? క్రింది వాటిలో మొక్కలకు వేటి ద్వారా నీరు పోషక పదార్థాలు అందుతాయి? 1 ఏ కాండము, బి వేర్లు, సి కాండము వేర్లు, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి బి వేర్లు. తర్వాత 33 క్వశ్చన్ క్రింది వాటిలో మొక్కలకు నీరు పోషక పదార్థాలు ఏది సరఫరా చేస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఏ వేర్లు, బి ఆకులు, సి కాండం, డి ఏది కాదు. వీటిలో ఇక్కడ నీరు పోషక పదార్థాలు ఏది సరఫరా చేస్తుందంటేనేమో కాండం. అదే మొక్కలకు వేటి ద్వారా నీరు పోషక పదార్థాలు అందుతాయంటేనేమో వేర్లు. ఈ రెండు ఆన్సర్స్ ఒకసారి గమనించగలరు. తర్వాత 34 క్వశ్చన్ పాము ఏ అవయవం ద్వారా శబ్దాన్ని గ్రహిస్తుంది? ఏ చెవులు, బి ముక్కు, సి చర్మం, డి నాలుక. ఆన్సర్ వచ్చేసి సి చర్మం ద్వారా శబ్దాన్ని గ్రహిస్తుంది. తర్వాత 35 క్వశ్చన్ గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడాన్ని ఏమంటారు? ఇది క్రీడలకు సంబంధించి. ఏ క్రీడా నిబంధన, బి క్రీడా స్ఫూర్తి, సి క్రీడా సంస్కృతి, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి బి క్రీడా స్ఫూర్తి. తర్వాత 36వ క్వశ్చన్ కుటుంబంలో మార్పులు వచ్చే సందర్భం ఏది? కుటుంబంలో మార్పులు వచ్చే సందర్భాలు ఏవి? అయితే ఇక్కడ ఏ పెళ్ళి, బి వలస వెళ్ళడం, సి జనన మరణాలు, డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ. ఎందుకంటే పెళ్ళి అయినప్పుడు కూడా మార్పులు వస్తాయి, కుటుంబంలో వలస వెళ్ళడం వల్ల మార్పులు వస్తాయి, జనన మరణాలు జరిగినప్పుడు కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. తర్వాత 37వ క్వశ్చన్ కబడ్డీ ఆటలో ఎంతమంది సభ్యులు ఉండాలి? కబడ్డీ ఆటలో ఎంతమంది సభ్యులు ఉండాలి? ఆప్షన్స్ ఏ 7, బి 14 మంది సభ్యులు, సి 9 మంది, డి 10 మంది సభ్యులు. ఆన్సర్ వచ్చేసి బి 14 మంది సభ్యులు. కబడ్డీ ఆటలో ఎంతమంది ఒక జట్టుగా ఉన్నారు అంటేనేమో 7 వస్తుంది. అదే ఎంతమంది ఒక ఆట మొత్తానికి అన్నప్పుడేమో 14 మంది సభ్యులు వస్తుంది. 38 క్వశ్చన్ వచ్చేసి ఆటలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఏ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి, బి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, సి సమిష్టితత్వం అలవడుతుంది, డి పైవన్నీ. ఇది ఈజీగానే చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఆటల్లో ఇవన్నీ వస్తాయి కాబట్టి పైవన్నీ సరైనవే. తర్వాత 39 క్వశ్చన్ కరణం మల్లేశ్వరి ఏ విభాగంలో ఒలింపిక్ పథకం గెలిచింది? ఏ టెన్నిస్, సి బాక్సింగ్, బి షూటింగ్, డి వెయిట్ లిఫ్టింగ్. ఆన్సర్ వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్. క్రింది వాటిలో డెడ్ లైన్ అని దేనిని అంటారు? ఏ మధ్య గీత, బి తొక్కుడు గీత, సి చివరి గీత, డి ఏది కాదు. ఇది ఏ ఆటకు సంబంధించిందో మీరు కామెంట్లో చేయండి. ఆన్సర్ వచ్చేసి
బి తొక్కుడు గీత. తర్వాత 41వ క్వశ్చన్, సెల్ ఫోన్ టవర్స్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న జాతి ఏది? ఏ పిచ్చుకలు, బి తేనెటీగలు, సి కందిరీగలు, డి బి అండ్ సి. ఆన్సర్ వచ్చేసి ఏ పిచ్చుకలు. తర్వాత 42 క్వశ్చన్, జీవవైవిధ్యం ఎక్కువగా కనిపించే ప్రదేశం ఏది? ఏ కాలువ, బి అడవి, సి నది, డి కొలను. ఆన్సర్ వచ్చేసి బి అడవి. తర్వాత 43వ క్వశ్చన్, సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపు వల్ల ప్రేరణ పొందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: ఏ సలీం అలీ, బి గాంధీజీ, సి ఏపీజే అబ్దుల్ కలాం, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. తర్వాత 44 క్వశ్చన్, క్రింది వాటిలో గుడ్లు పెట్టే చీమలు ఏవి? ఏ మగ చీమలు, బి కూలి చీమలు, సి రాణి చీమలు, డి పిల్ల చీమలు. ఆన్సర్ వచ్చేసి రాణి చీమలు. తర్వాత 45వ క్వశ్చన్, మన దేశ జాతీయ జంతువు ఏది? ఏ చిరుతపులి, బి బెంగాల్ టైగర్, సి సింహం, డి కృష్ణ జింక. మన దేశ జాతీయ జంతువు బి. ఆన్సర్ వచ్చేసి బెంగాల్ టైగర్. 46వ క్వశ్చన్, మన రాష్ట్ర జంతువు జింకను సంబంధించి కానిది ఏది? ఇక్కడ మన రాష్ట్ర జంతువు జింకకు సంబంధించి కానిది ఏంటి? నల్లమల్ల అడవుల్లో ఎక్కువగా ఉంటాయి, అమాయకంగా ఉంటుంది, చిన్న చిన్న కళ్ళుతో అమాయకంగా ఉంటుంది, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి చిన్న చిన్న కళ్ళుతో. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి చిన్న చిన్న కళ్ళతో అమాయకంగా ఉంటుందని ఇచ్చింది కాబట్టి పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా ఉంటుంది అనేది ఆన్సర్. కాబట్టి ఇది కానిది అడిగింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గూడు కట్టడం, మరమ్మతులు చేయడం, చీమపిల్లలకు ఆహారం అందించడం వీటి పని. ఏ ఆడచీమలు, బి రాణి చీమలు, సి కూలి చీమలు, డి సైనిక చీమలు. ఆన్సర్ వచ్చేసి కూలి చీమలు. గూడు కట్టడం, మరమ్మతులు చేయడం, చీమపిల్లలకు ఆహారం అందించడం అనేటివి కూలి చీమలు చేసే పనులు. నెక్స్ట్ 48, ఒక చీమ బరువు 0.5 మిల్లీగ్రాములైనా అది మోయగల గరిష్ట బరువు ఎంత? ఇది జర అప్లికేషన్ క్వశ్చన్ లాంటిది. ఒక చీమ బరువు 0.5 మిల్లీగ్రాములైనా అది మోయగల గరిష్ట బరువు ఎంత అంటే 25 మిల్లీగ్రాములు, బి 10 మిల్లీగ్రాములు, సి 20 మిల్లీగ్రాములు, డి 50 మిల్లీగ్రాములు. అంటే ఇక్కడ 0.5 మిల్లీగ్రాములు ఇంటూ అది ఒక చీమ అనేది దానికంటే 50 రెట్లు ఎక్కువగా ఉన్న కాబట్టి 0.5 ఇంటూ 50 మిల్లీగ్రామ్స్ వేసుకుంటే 5/9 ఇది 25 మిల్లీగ్రామ్స్ మోయగలుగుతుంది అనమాట. అది తర్వాత డాక్టర్ సలీం అలీ క్రింది వాటిలో దేనిపై అధ్యయనం చేశాడు? ఏ జంతువులు, బి పక్షులు, సి సరీసృపాలు, డి మనుషులు. ఏది ఈజీగానే చేసేస్తారు. ఆన్సర్ వచ్చేసి కామెంట్లో చేయండి. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియాకు సంబంధించినది ఏమిటి? రఫ్లీషియాకు సంబంధించినది ఏంటిది? ఏ కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది, బి బరువు 7 నుంచి 10 కేజీలు ఉంటుంది, సి వ్యాసం 1 మీటర్ ఉంటుంది, డి వాసన 3 కిలోమీటర్ దూరం వస్తుంది. ఆన్సర్ వచ్చేసి డి వాసన 3 కిలోమీటర్ దూరం వస్తుంది. కానీ అక్కడ ఆన్సర్ ఏంటంటే 2 కిలోమీటర్ దూరమే వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినది అన్నప్పుడు ఇది డి అవుతుంది. తర్వాత పార్థీనియం మొక్కకు సంబంధించి సరైనది. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకుంటే ఇండియాకు వచ్చింది. ఈ మొక్క పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది, దీనివల్ల చర్మ వ్యాధులు వస్తాయి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. మనం చిన్నతనంలో చూస్తూ ఉంటాం. ఈ మొక్క మన పల్లెటూరులో బాగా కనిపిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్న టైంలో ఇండియాకు రావడం జరిగింది. దీనివల్ల చర్మ వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ 52వ క్వశ్చన్, మొక్కల్లో గల ముఖ్యమైన భాగం ఏమిటి? ఏ వేర్లు, బి కాండము, సి ఆకులు, డి పువ్వులు. దీంట్లో ఆన్సర్ వచ్చేసి అన్ని ముఖ్యమైనవే కానీ అతి ముఖ్యమైన భాగం ఏంటన్నప్పుడు మాత్రం వేర్లు అనేది ఆన్సర్గా తీసుకుంటాం. తర్వాత సాధారణంగా పిల్లలు వారి పెద్దవారి లక్షణాలను కలిగి ఉండడాన్ని ఏమంటాం? ఆప్షన్స్: ఏ అనువంశికత, బి ప్రవర్తన, సి లక్షణాల సంక్రమణం, డి ఏ అండ్ సి.
ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి డి, ఏ అండ్ సి. అనువంశికత మరియు లక్షణాల సంక్రమణం అని వీటిని అంటారనమాట. తర్వాత 54వ క్వశ్చన్, మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారు? ఏ పువ్వులు, బి ఆకులు, సి కాండాలు, డి వేర్లు. మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారంటే ఆకులని ఆహార కర్మాగారాలుగా పిలుస్తాం. తర్వాత 55వ క్వశ్చన్, ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కలుషితం అవుతుంది, అయితే ఆ విగ్రహాలను దేనితో తయారు చేస్తారు? ఏ మట్టితో, బి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, సి లోహం, డి ఏది కాదు. ఆన్సర్ అయితే గణేష్ విగ్రహాలను తయారు చేయడానికి మూడింటిని వాడతారు. మట్టిని వాడతారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతారు, లోహం వాడతారు. కానీ కలుషితం అయ్యేది ఏంటిదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కలుషితం అనేది వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. 56వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఎవాపరేషన్ బాష్పీభవనం, బి కండెన్సేషన్ ఘనీభవనం, సి ప్రెసిపిటేషన్ అవపాతం. పైవన్నీ సరైనవే. ఆన్సర్ వచ్చేసి డి, క్రింది వాటిలో సరైనది ఏది? అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ 57, సర్ జాన్ మార్షల్ సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపిన సంవత్సరం ఏది? ఏ 1940, బి 1922, సి 1936, డి 1917. ఆన్సర్ వచ్చేసి బి 1922. సర్ జాన్ మార్షల్ సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపిన సంవత్సరం వచ్చేసి 1922. తర్వాత 58, అశోకుని స్తంభంలో దాగి ఉన్న శిల్పకళ ఏది? ఏ ఈజిప్ట్ శిల్పకళ, బి రాజస్థాన్ శిల్పకళ, సి పర్షియన్ శిల్పకళ, డి బి అండ్ సి. ఆన్సర్ వచ్చేసి బి రాజస్థాన్ శిల్పకళ. తర్వాత 59, శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం? ఏ క్రీస్తుపూర్వం 500 సంవత్సరం, క్రీస్తుపూర్వం 900 సంవత్సరం, సి క్రీస్తుపూర్వం 320వ సంవత్సరం, డి క్రీస్తుపూర్వం 420వ సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి క్రీస్తుపూర్వం 320వ సంవత్సరంలో. తర్వాత 60వ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలం ఏది? ఏ 1609 నుంచి 1629, బి 1509 నుంచి 1529, సి 1439 నుంచి 1452, డి 1622 నుంచి 1642 సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి 1509 నుంచి 1529వ సంవత్సరం వరకు పరిపాలన చేసింది. తర్వాత 61వ, టిమ్స్ అనగా ఏమిటి? టికెట్ ఇన్ఛార్జ్ మిషన్, టికెట్ ఇష్యూయింగ్ మిషన్, సి టికెట్ ఇష్యూయింగ్ మానిటర్, డి టికెట్ ఇన్ఛార్జ్ మానిటర్. ఆన్సర్ వచ్చేసి బి టికెట్ ఇష్యూయింగ్ మిషన్. ఇది ఎక్కడ వాడతాము, దీన్ని ఎక్కడ వాడతాం అనేది మీరు కామెంట్లో కామెంట్ చేయండి. తర్వాత 62 క్వశ్చన్, తాత్కాలిక రేషన్ కార్డు మంజూరు తర్వాత రేషన్ కార్డు పొందడానికి ఎన్ని రోజుల వ్యవధి అవసరం? ఏ 30 రోజులు, బి 45 రోజులు, సి 60 రోజులు, డి 90 రోజులు. ఆన్సర్ వచ్చేసి 45 రోజులు. 63వ క్వశ్చన్, తుకారం అనే భక్తుడు వీరి కాలానికి చెందినవాడు? ఏ అక్బర్, బి షాజహాన్, సి శివాజీ, డి బాబర్. ఆన్సర్ వచ్చేసి శివాజీ. తర్వాత 64 క్వశ్చన్, గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఏ తిరుపతి, బి హైదరాబాద్, సి అరకు, డి శ్రీశైలం. గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉందంటే ఆన్సర్ వచ్చేసి డి శ్రీశైలం. 65th క్వశ్చన్, నెక్స్ట్ 65వ క్వశ్చన్, జగ్నివాస్ సిటీ ప్యాలెస్లు ఏ రాష్ట్రంలో కలవు? ఆన్సర్స్ ఏ మధ్యప్రదేశ్, బి రాజస్థాన్, సి గుజరాత్, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి బి రాజస్థాన్లో ఉంటాయి. తర్వాత 66, చీమల్లోని రకం కానిది ఏంటి? మగ చీమలు, కూలి చీమలు, రాజు చీమలు, రాణి చీమలు. ఆన్సర్ వచ్చేసి రాజు చీమలు. నెక్స్ట్ 67 క్వశ్చన్, పూరిల్లుకు సంబంధించిన చిహ్నాన్ని గుర్తించండి. ఏ బి సి. ఈ చిహ్నాలకు సంబంధించి ఏ వచ్చేసేమో పక్కా ఇల్లు, బి వచ్చేసేమో స్కూల్, సి వచ్చేసి పూరిల్లుకు సంబంధించిన చిహ్నము, డి వచ్చేసి ఇది కొండలకు సంబంధించిన చిహ్నం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అనేది ఆన్సర్ అవుతుంది.